హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర బస్సు యాత్ర నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరిలో హెలికాప్టర్ దిగిన వెంటనే అభిమానులు బాలకృష్ణ మీదికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర బస్సు యాత్ర నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరిలో హెలికాప్టర్ దిగిన వెంటనే అభిమానులు బాలకృష్ణ మీదకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, రసూల్ చెప్పండి, సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ పర్యటన ఉంది. ప్రధానంగా సైకిల్ రావాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు కదిరి, అదేవిధంగానే పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ హిందూపురం వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ నందమూరి బాలకృష్ణ చూసేందుకు అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ కొద్దిగా విసుగ్గా కనిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా బాలకృష్ణ చూసేందుకు వచ్చినటువంటి వారు అక్కడ ఆయనతో ఒక సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమానిపై ఆయన చికాగ్గా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో చేయి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడ హిందూపురం పర్యటనలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా సినీ హీరో కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు, ఆయనకి రాజకీయ నాయకుడి కంటే సినీ హీరోగా అతనికి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సినీ హీరోగా అతన్ని చూసేందుకు అభిమానులు కూడా ఎక్కువగా సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించాల్సినటువంటి బాలకృష్ణ కొద్దిగా విసుక్కుంటూ ఆయన ప్రవర్తించినటువంటి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ఇలాంటి సంఘటనలు చేసుకోవడం పైన ఒకవైపు ప్రస్తుతం చేస్తున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీకి కొంత వ్యతిరేకత తీసుకొచ్చి పెడతాయనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. తరచుగా పలు సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగానే వివాదాస్పదంగా వివరించినటువంటి పరిస్థితి బాలకృష్ణ కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవారు తాజాగా ఈ కదిరిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడ వచ్చినటువంటి స్థానికులు వాళ్ళందరూ కూడా అవాక్కైనటువంటి పరిస్థితి. మొత్తం పైన ఇది కొంత రాజకీయంగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అసలే రాజకీయ పరిస్థితులు, అదేవిధంగానే పెద్ద ఎత్తున ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసేటువంటి వ్యవహారాలు కానీ, ఆయన చేసేటువంటి మాటలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీపై ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటి విధంగా కూడా
కొంత తెలుగుదేశం వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం పైన తెలుగుదేశం పార్టీగా ఆయన ఒక క్యాంపెయిన్ కార్యక్రమంలో ప్రధానంగా సైకిల్ రావాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆయనకు ఇక్కడకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటనల్లో మేలు కీడు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. మొత్తం పైన ఆయన చేయి చేసుకున్నటువంటి సంఘటన మొత్తం మరోమారి చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రాసు.